శ్రీకాకుళం జిల్లా పలాస టీడీపీ కార్యాలయంలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష్ ఆధ్వర్యంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లి రవీంద్ర హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది కాలంలో అమలుపరిచిన పథకాలను, త్వరలో అమలు కాబోయే పథకాల గురించి గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజలతో కలిసి వివరించాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని, ప్రభుత్వం పనితనం బాగుందని మంత్రి కితాబునిచ్చారు. ప్రాంతం ఎందుకంటే మన సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది. పోర్ట్స్ అన్ని కూడా వేగవంతంగా పూర్తి చేసుకుని ఆపరేషన్ లో తీసుకురావడానికి శ్రీకాకుళం జిల్లా పోర్ట్ కూడా త్వరలోనే కంప్లీట్ కాబోతా ఉంది. అట్లాగే ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా ఈరోజు ఏవియేషన్ మినిస్టర్ గా రామ్మోహన్ నాయుడు గారు మరి ఇక్కడ కార్గో పోర్ట్ కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రజలు కూడా సహకరించాలి. ఇవాళ కొంతమంది నాయకులు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తారు. రాష్ట్ర అభివృద్ధి చెందడం వాళ్ళకి ఏమాత్రం ఇష్టం లేదు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు 5 రోజుల పర్యటన సింగపూర్ లో పెట్టుకుని ఇవాళ ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఆంధ్ర రాష్ట్రానికి రావడానికి ముందుకు వస్తా ఉంటే ఇవాళ ఇక్కడ కూర్చుని వైఎస్ఆర్ పార్టీ నాయకులు పిచ్చి వాగుడంతా వాగుతా ఉన్నారు. గుడ్డు పెట్టింది కోడి అవడానికి టైం పడదని చెప్పినటువంటి వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు. ఇండస్ట్రీస్ గురించి ఇండస్ట్రీస్ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇవాళ అహర్నిశలు కష్టపడి ఇవాళ ఆగిపోయిన ఇవాళ